హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే ట్యూటోరియల్స్. మనం ఈ క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఎనర్జీ బ్యాండ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సెల్స్ అండ్ సబ్ సెల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూసుకొని ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో మనం డిస్కస్ చేసుకున్నాం. సో వ్యాలెన్సీ బ్యాండ్ అనేది మనకి ఇక్కడ ఏ బ్యాండ్ అయితే కంప్లీట్గా ఫిల్ అవుతుందో ఆ హయ్యెస్ట్ బ్యాండ్ని మనం వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం. తర్వాత కండక్షన్ బ్యాండ్ అనేది ఏంటంటామంటే లోయెస్ట్ బ్యాండ్. అంటే మనం పైనుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి కండక్షన్ బ్యాండ్ సెకండ్ గ్రీన్ కలర్లో ఉన్న ఈ బ్యాండ్లో మనకు ఎంటీ ఈ ఎల్లో బ్యాండ్ కంటే కిందన ఉన్న బ్యాండ్ని మనం కింద ఉంటుంది కాబట్టి దాన్ని లోయెస్ట్ బ్యాండ్ అంటే ఈ లోయెస్ట్ బ్యాండ్ ఏ బ్యాండ్ అయితే నాట్ కంప్లీట్లీ ఫిల్డ్ అంటే కంప్లీట్గా ఫిల్ కాకుండా ఉండే బ్యాండ్ని మనం కండక్షన్ బ్యాండ్ అంటాం. అలాగే ఏ బ్యాండ్ అయితే కంప్లీట్గా ఫిల్ అయి ఉంటుందో ఆ బ్యాండ్ మనం వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం. సో ఇక్కడ నుంచి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ బ్యాండ్ అనేది కంప్లీట్గా ఫిల్ అయింది. సో ఆ కంప్లీట్గా ఫిల్ అయిన థర్డ్ బ్యాండ్ మనం వ్యాలెన్సీ బ్యాండ్గా తీసుకుంటాం. తర్వాత కండక్షన్ బ్యాండ్గా ఏదైతే ఇన్కంప్లీట్గా ఫిల్ అయి ఉంటుందో ఆ బ్యాండ్ మనం కండక్షన్ బ్యాండ్గా మనం తీసుకుంటాం. వీటి గురించి మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. ఈ క్లాస్లో మనం ఇంపార్టెంట్ ఎనర్జీ బ్యాండ్స్ ఇన్ సాలిడ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మెయిన్గా మనకి వ్యాలెన్సీ బ్యాండ్, కండక్షన్ బ్యాండ్, ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ గురించి ఈ క్లాస్ డిస్కస్ చేసుకుంటాం. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఎనర్జీ బ్యాండ్స్లో ఇన్సులేటర్స్, కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇండివిజువల్ KLM etc energy levels of an isolated atom are converted into corresponding bands when the atom is in a solid స్టేట్లో ఉన్న యాటమ్స్లో మన ఎనర్జీ లెవెల్స్ అంటే KLM ఎనర్జీ లెవెల్స్ మనము కరస్పాండింగ్ బ్యాండ్స్గా డివైడ్ చేసుకుంటాం. వాటిని మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్లో. ఇక్కడ ఒక మోడల్ మనం చూస్తాం. మన ఏ విధంగా ఉంటాయి బ్యాండ్స్ అనేది. ఒక యాటంలో దీన్ని వ్యాలెన్సీ బ్యాండ్ అంటాం, కండక్షన్ బ్యాండ్ అంటాం, ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్. వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉన్న గ్యాప్ని మనం ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటాం. సో వ్యాలెన్సీ బ్యాండ్. సో ఫస్ట్, the range of energies possessed by valency electrons is known as valency band. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్న విధంగా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే ఈ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే నథింగ్ బట్ ఏవైతే వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉంటాయో ఆ ఎలక్ట్రాన్స్ మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఆ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉండే ఎనర్జీస్నే మనం ఈ వ్యాలెన్సీ బ్యాండ్లో తీసుకుంటాం. ద ఎలక్ట్రాన్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆర్ నోన్ యాజ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. వీటి గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, ఇన్ నార్మల్ ఆటమ్ వ్యాలెన్సీ బ్యాండ్ హ్యాజ్ ద ఎలక్ట్రాన్స్ ఆఫ్ హైయెస్ట్ ఎనర్జీ. సో వై దిస్ పాయింట్? యాక్చువల్లీ లాస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మనము వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ లాస్ట్ ఆర్బిట్లో ఉంటాయి. అంటే న్యూక్లియస్ నుంచి మన డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ కోసం ఇది న్యూక్లియస్ నుంచి మనకి ఈ న్యూక్లియస్ నుంచి డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఎలక్ట్రాన్కి ఉండే ఎనర్జీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. వాటి గురించి మనం ఇక్కడ సెకండ్ పాయింట్ చెప్తుంది. సో ఇన్ నార్మల్ ఆటమ్
valency band has the electrons of highest energy. అంటే ఇక్కడ చివరి ఆర్బిట్లో ఉన్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ అనేది హైయెస్ట్గా ఉంటుంది. దిస్ బ్యాండ్ మే బీ కంప్లీట్లీ ఆర్ పార్షియల్లీ ఫిల్డ్. సో మన వ్యాలెన్సీ బ్యాండ్ అనేది కంప్లీట్గానే ఫిల్ అయి ఉండొచ్చు లేదా పార్షియల్లీ ఫిల్ అయి ఉండొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఇన్నర్ట్ గ్యాసెస్ ద వ్యాలెన్సీ బ్యాండ్ ఈజ్ ఫుల్, whereas for other materials it is only partially filled. The partially filled band can accommodate more electrons. సో ఇక్కడ ఇన్నర్ట్ గ్యాసెస్లో వ్యాలెన్స్ బ్యాండ్ అనేది ఫుల్గా ఫిల్ అయిపోయి ఉంటుంది. అంటే మన అన్ని ఎలక్ట్రాన్స్ అక్కడ ఫిల్ అయిపోయి ఉంటాయి. సో అదర్ దాన్ ఇన్నర్ట్ గ్యాస్ కాకుండా ఉన్న ప్రతి ఏ మెటీరియల్ అయినా సరే ఆ మెటీరియల్లో మన వ్యాలెన్సీ బ్యాండ్లో ఎలక్ట్రాన్ అనేది పార్షియల్గా ఫిల్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఇన్నర్ట్ గ్యాస్ చూద్దాం. ద గ్రూప్ 8 ఎలిమెంట్స్ the group 8 elements includes helium, neon, argon, krypton, xenon and radon or inert gases. Inert gases అంటే గ్రూప్ 8 ఎలిమెంట్స్ అన్నీ ఇన్నర్ట్ గ్యాస్ కిందకి వస్తాయి. ఈ ఇన్నర్ట్ గ్యాస్లో ఉన్న వ్యాలెన్సీ బ్యాండ్ అనేది కంప్లీట్గా ఫిల్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ కండక్షన్ బ్యాండ్. The range of energies possessed by conduction band electrons is known as conduction band. సో కండక్షన్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ అంటే కండక్షన్ బ్యాండ్ ఎలక్ట్రాన్స్కి ఉండే ఎనర్జీస్ని మనం కండక్షన్ బ్యాండ్ అంటాం. ఇన్ సర్టైన్ మెటీరియల్స్, ఎగ్జాంపుల్ మెటల్స్, ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ లూజ్లీ అటాచ్డ్ టు ద న్యూక్లియస్. మెటల్స్లో మనం ప్రీవియస్ క్లాస్లో రివిజన్ చేసుకుంటే మన అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎస్పెషల్లీ ఫర్ మెటల్స్ కండక్టర్స్ మనం ఏం చేసుకున్నాం, ఓన్లీ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే, అంటే లెస్ దాన్ 4 ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని ఆ ఆటంలో ఉన్న మెటీరియల్ మనం కండక్టర్స్ అని నేర్చుకున్నాం. సో ఈ చివరి ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఆ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్తో లూజ్గా బాండ్ అయి ఉంటాయి. సో అంటే న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్కి, అంటే న్యూక్లియస్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్కి వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉన్న ఇక్కడ ఉన్న పాజిటివ్ ఛార్జ్కి వ్యాలెన్సీ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్కి మధ్యలో ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇవి లూజ్గా బాండ్ అయి ఉంటాయి. Even at ordinary temperature, some of the valency electrons may get detached to become free electrons. సో మన స్మాల్ రూమ్ టెంపరేచర్ వద్ద అయినా సరే ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మన వ్యాలెన్సీ ఆర్బిట్ నుంచి లూజ్గా డిటాచ్ అయిపోతాయి. సో ఏవైతే ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ నుంచి డిటాచ్ అయిపోతాయో అంటే బయటకు వచ్చేస్తాయో ఆ ఎలక్ట్రాన్స్ మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. It is these free electrons which are responsible for the conduction of current in a conductor. For this reason, they are called conduction electrons. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్సే కరెంట్ కండక్షన్ గురించి, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కరెంట్ కండక్షన్కి రెస్పాన్సిబుల్గా ఉంటాయి. సో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ని మనం కండక్షన్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఈ కండక్షన్ ఎలక్ట్రాన్స్ని మనం కండక్షన్ బ్యాండ్ ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మనం కండక్షన్ బ్యాండ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ కండక్షన్ బ్యాండ్ ఎలక్ట్రాన్స్కి ఉన్న ఎనర్జీస్ ఉన్న బ్యాండ్ని మనం కండక్షన్ బ్యాండ్ అంటాం. ఆల్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద కండక్షన్ బ్యాండ్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఎస్, అంటే కండక్షన్ బ్యాండ్లో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్ మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్. If a substance has empty conduction band, it means current conduction is not possible in that substance. Example,
ఇన్సులేటర్. సో ఈ కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్సే లేకుండా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకు కండక్షన్ అనేది జరుగుతుందా? జరగదు. సో ఆ విధంగా కండక్షన్ జరగని మెటీరియల్స్ని మనం ఇన్సులేటర్స్ అంటాం. సో నెక్స్ట్ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్. సో ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏమది? the separation between the separation between conduction band and valence band on the energy level diagram is known as forbidden energy gap. సో మన కండక్షన్ బ్యాండ్కి వ్యాలెన్సీ బ్యాండ్కి మధ్యలో ఉన్న సపరేషన్ని మనం ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటాం. No electron of a solid can stay in a forbidden energy gap as there is no allowed energy state in this region. సో మన వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉన్న ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్లో ఎలక్ట్రాన్ ఏ ఒక్క ఎలక్ట్రాన్ కూడా ఉండదు, ఎందుకంటే అక్కడ ఎనర్జీ స్టేట్ అనేది ఉండదు. ద విడ్త్ ఆఫ్ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ బాండేజ్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ టు ద ఆటమ్. సో ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ యొక్క విడ్త్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే యాటంలో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి ఉన్న బాండేజ్ని, అంటే వాటికి మధ్యలో ఉన్న బాండ్ని రిప్రజెంట్ చేస్తుంది. ద గ్రేటర్ ద ఎనర్జీ గ్యాప్, మోర్ టైట్లీ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ బౌండ్ టు ద న్యూక్లియస్. అంటే ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉన్న కొద్దీ, మనకు గ్రేటర్గా ఉన్న కొద్దీ మన వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆ న్యూక్లియస్తో టైట్గా బాండ్ అయి ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు పుష్ an electron from valency band to conduction band, external energy equal to the forbidden energy gap must be supplied. అంటే మనం వ్యాలెన్సీ